మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తగా మాట్లాడతాడు. ఇప్పుడు నేను సరి అయిన సలహా చెప్పకపోతే, ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడకపోతే, రామచంద్రమూర్తి అడిగిన దానికి సరిగా జవాబు చెప్పలేకపోయాను అని మనసులో నాకు పరివేదన ఉండకూడదు. కానీ నేను చెప్పిన మాట వల్ల నా ప్రభువు సుగ్రీవుణ్ణి కించపరచడం నా ఉద్దేశ్యం కాదు. విభీషణుడు అందుకు వచ్చాడు అంటే ఆశ మొలకెత్తడానికి సుగ్రీవుడు రాజవడం ఒక కారణం. ఆ కారణం ధర్మాత్ముడు సుగ్రీవుడు కనుక సుగ్రీవుడు అడిగాడు కాబట్టి వాళ్ళని చంపేశాడు. అధర్మాత్ముడిని, అన్నని చంపి తమ్ముడికి రాజ్యం ఇవ్వడం నీకు అలవాటు ఉంది ధర్మం కోసం. ఇక్కడ అంతే, విభీషణుడు ధర్మాత్ముడు, రావణుడు అధర్మాత్ముడు. అధర్మాత్ముడైన రావణుణ్ణి చంపి తమ్ముడైన విభీషణుడికి పట్టం కడతామని ఆశతో వచ్చి ఉండవచ్చు. రామ నువ్వు అంగీకరించవచ్చు, దోషమేం లేదు. ఆ కోరికతోనే వచ్చాడు. అలా కోరికుంటే తప్పేమిటి ఒక రాజ్య పరిపాలన చేయవలసిన వాడికి? కానీ ఇది మరొకలా సుగ్రీవుడు అనుకోకూడదు. అందుకే ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నాను, వేరొకరు ఉలిక్కి పడకూడదు అంటూ మాట్లాడాడు. ఇది హనుమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. హనుమ ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడితే తక్కెట్లో పెట్టినట్టే ఉంటుంది. మరి స్వాతి నక్షత్రంలో పుట్టినవారు కదూ. స్వాతి నక్షత్రంలో పుట్టితే తులారాశి. తులారాశి అంటే అది తక్కెడ. అది కేజీ అంటే కేజీయే, అది అర కేజీ అంటే అర కేజీయే. స్వాతి నక్షత్ర జాతకులు చేసే నిర్ణయాలు అలాగే ఉంటాయి. తొందరపడరు, ఆలోచించి ఓ నిర్ణయం చేశారా, మీ నిర్ణయం తప్పనడం అంత తేలిగ్గా ఉండదు. అది ఆ నక్షత్ర ప్రభావం. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. అందుకే వైశాఖమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రభూతాయ మంగళం శ్రీహనుమతి. మనకి పరాశర సంహిత ప్రకారం అయితే పూర్వాభాద్ర నక్షత్రంలో వచ్చారు. పూజాకల్పం ప్రకారం అయితే స్వాతి నక్షత్ర జాతకులు అని చెప్తారు. కాబట్టి అటువంటి మహానుభావుడు, ఆయన నోటి వెంట ఒక మాట వచ్చినా అలా ఉంటుంది, ఆయన అడుగు తీసి అడుగు వేసినా అలా ఉంటుంది. ఇది అత్యంత శ్రద్ధగా ఆశ్చర్యంగా వింటున్నవాడు ఎవరో తెలుసా? రామచంద్రమూర్తి వింటున్నారు. అరే ఇన్ని కోట్ల వానరములు వచ్చాయా, ఒక్కొక్కడు దేశాధినేత, ఒక్కొక్కడి వెనక కొన్ని లక్షల వానరములు ఉన్నాయా, ఇంతమందికి ఒక్కొక్క నాయకుణ్ణి పెట్టి పంపిస్తున్నాడా, దక్షిణ దిక్కుకి స్వయంగా యువరాజుని పంపిస్తున్నాడా, ఒక్క హనుమని వెనక్కి పిలిచాడా, పిలిచి ఇంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడా. పైగా త్వయేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అన్నాడా. అంటే ఇతని కన్నా గొప్పగా కార్యాన్ని సాధించగలిగిన వాడు ఇంకెవరైనా ఉంటాడా? ఉండడు. రెండు కారణముల చేత నేను నిర్ధారించుకుంటున్నానన్నారు. అబ్బో, రామచంద్రమూర్తి ఆలోచనలు వాల్మీకి మహర్షి నిర్ధారణ చేస్తూ చెప్తారు. అసలు రామాయణం చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది, ఏమి వ్యక్తిత్వాలు రాయివి అని. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.